మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. వచ్చిన విలేకరులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికి కూడా నమస్కారం. అట్లే మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులు అయితేనేమి, స్నేహితులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా రేపు ఉగాది పర్వదినం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనం ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ దేవస్థానం గురించి ఈ రోజు వరకు అంటే దాదాపు 2011 నుంచి 2026 వరకు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టడం కానీ, దీని మంచి చెట్ల గురించి కానీ ఏం జరుగుతున్న విషయం కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియజేయాల. అందులో ఎందుకనంటే దాంట్లో కూడా ముఖ్య కారణం ఏంటంటే 29/1/2026 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు, ఎండోమెంట్ వారు టెంపుల్ని పెంచుకోన నరసింహస్వామి దేవస్థానం ఒక 3 సంవత్సరాలు దత్తత స్వీకరిస్తున్నట్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంటే జనవరి 8 తర్వాత నుంచి ఫిబ్రవరి మార్చి, సో ఇప్పటి నుంచి మొత్తం దేవస్థానం నిర్వహణ ఖర్చులు కానీ అన్ని కూడా మేమే భరిస్తాం. తిరుపతి తిరుమల సంబంధం కాకుండా ఓన్లీ పెంచులకోన దేవస్థానం ద్వారా ఇస్తామని చెప్పేసి మనకు ఆర్డర్స్ ఇచ్చినారు. దానిలో భాగంగా జనవరి వచ్చిన తర్వాత ఫిబ్రవరి మార్చి కూడా మనమే నిర్వర్తిస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఎండోమెంట్స్ దానికి వచ్చింది కాబట్టి వాళ్ళు అంటే బిఫోర్ కూడా ఇది ఎండోమెంట్సే. ఎండోమెంట్ అంటే ఇది ఎండోమెంట్స్ ప్లేస్, ఎండోమెంట్స్ ప్లేస్ కాబట్టి ఆ రోజు సీఎం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని నేను అఫీషియల్ ఆర్డర్ తీసుకుని ఈ టెంపుల్ కట్టడం జరిగింది. ఇప్పుడు ఎండోమెంట్స్ కొత్తగా తీసుకునేది ఏం లేదు. ఎప్పుడు కూడా ఏ టెంపుల్ అయినా ఎక్కడైనా కానీ ఉండి పెట్టినా దేవస్థానం పబ్లిక్ ఇది ఏదైనా కానీ అన్ని టెంపుల్స్ కూడా ఎండోమెంట్స్ కింద వస్తాయి. టెంపుల్స్ వచ్చేసి నాది ఇంకొకటి అనేది ఆలోచన చాలా తప్పది. ఏ టెంపుల్ అయినా కానీ గవర్నమెంట్ ఏ టెంపుల్ అయినా టేక్ ఓవర్ చేసుకోవచ్చు. వాళ్ళు రన్ చేయలేరు కాబట్టి ఎవరో ఒకరు రన్ చేస్తున్నారు అంతే. ఆత్మూరు గారు ఇక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కానీ ఎండోమెంట్స్ కొత్తగా తీసుకుంటున్నట్టు వీడు కొత్తగా వచ్చినారని ఆలోచన అవసరం లేదు. వాళ్ళు ఏ టెంపుల్ అయినా తీసుకోవచ్చు. గుండి పెట్టినారు, కలెక్షన్ వస్తుందంటే ఎవరైనా తీసుకోవచ్చు. అందువల్ల నాకేం కొత్తగా ఇది తీసుకున్నట్లు. ఓన్లీ ఏంటంటే ఈ టెంపుల్ నిర్వహణ పెంచులకోన క్షేత్రం నుంచి వాళ్ళకి 10 కోట్ల పైన ఆదాయం వస్తుంది. అక్కడి నుంచి అడాప్షన్ దత్తత తీసుకున్నారు కాబట్టి దీని ముందర మన టెంపుల్ పరిస్థితులు ఏంది, ఎంతవరకు ఉన్నాయి, ఏ కండిషన్లో ఉంది అని ఈరోజు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా టెంపుల్ ఎట్లా నడుస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఏమేమి జరిగింది, ఈ విషయాలు అందరికీ మన సోమవారం భక్తుడికి అయితేనేమి, నియోజకవర్గ ప్రజలకు అయితేనేమి, ఈ టెంపుల్ అందరికీ ఒక గుడి ఉంది కాబట్టి టెంపుల్ మీద ఒక మంచి అందరికి కూడా ఒక భావన ఉంది కాబట్టి ఎలాంటి పొరపాట్లు ఉండకూడదని ఒకసారి ప్రజలకు అందరికీ తెలియజేస్తే, నాకు కూడా ఈ రోజు వరకు మా కుటుంబం వాళ్ళకు కూడా ఇక్కడ ఏం జరిగింది అని ఈ రోజు కూడా తెలియదు వాస్తవం. నేను అందుకు పెట్టిన ప్రెస్ మీట్ కూడా ఇక్కడే దేవస్థానం దగ్గర. యాక్చువల్గా 2011 మార్చిలో టెంపుల్ ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ప్లేస్ కూడా, ఈ ఇల్లు కూడా మా పాత ఇల్లు కూడా ఇక్కడే ఉండేది. సరే ఇక్కడ కట్టేటప్పుడు తిప్ప మీద కడదాం అనుకున్నా, తిప్ప మీద వెంకటేశ్వర స్వామి గుడి కడదాం అనుకున్నాం. తర్వాత వచ్చేసి అక్కడ పోవాలంటే భక్తులు రెగ్యులర్ గా పోవాలంటే అందరికి కష్టం ఉంది, బాగుండదు, ఎందుకు అంత దూరం పెట్టి పైన టాప్ ప్లేస్ లో కట్టాలని ఆలోచించినాను. తర్వాత శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్ అంతా కలిసి మరి అంత దూరం పెడితే రెగ్యులర్ పోయించేది అంతా కష్టం అవుతుంది, భవిష్యత్తులో అందరికి అనుకూలంగా ఉన్న ప్లేస్ ఏదైనా ఉందనంటే నాకు ఈ ప్లేస్ ఒకటి కనపడింది.
కానీ ఇక్కడ వచ్చేసేసి ఎస్టీస్ మొత్తం ఇక్కడ గుడిసెలు ఉండేవి. అటుపక్క కోనేరు మరి బ్యాడ్ కండిషన్ లో ఉన్నది. అప్పుడు అందరితో కూడా నేను ఒకటాలని అందరు ఫ్రెండ్స్ శ్రేయభిలాషులు అంతా కలిసి ఈ టెంపుల్ ఇక్కడ కడదామని మంచిగానే, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో అందరినీ ఎవరిని బాధ పెట్టకుండా ఆ ఎస్టీ వాళ్ళకి అందరికి కూడా 9 ఇళ్లకి 9 అంకణాలు చొప్పున ప్రభుత్వ హాస్పిటల్ పట్టాలు ఇప్పించి వాళ్ళకి ఇల్లు కూడా నేనే కట్టించిన. ఫ్రీ, వాడి హౌసింగ్ బోర్డు కట్ల, వాళ్ళ 9 ఇళ్ళు కూడా నేనే కట్టించిన. ఆ రోజు వాళ్ళకి కొంచెం కష్టమైన నా మీద గౌరవంతో, మా కుటుంబం మీద గౌరవంతో వాళ్ళు అక్కడికి పోయినారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. దాని వాల్యూస్ ఎక్కడికి వెళ్ళిపోయింది. దాని ముందర జర్నలిస్టులు కూడా తీసుకున్నారు, బాగున్నారు. దాని తర్వాత ఇంకా 2-3 ఇళ్ళు ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించిన. ఎవరిని పవర్ ఏదో ఉపయోగించి ఖాళీ చేయించడం ఇలాంటి అందరినీ సాటిస్ఫై చేసి ప్లేస్ కరెక్ట్ గా ఉండి, ఈ ప్లేస్ లో కోనేరు లోపభూయిష్టంగా ఉంటే దానికి కూడా 15 లక్షలు నేను ఇచ్చి, నా ఎమ్మెల్సీ గ్రాంట్ లో నుంచి ఇచ్చి ఆ కోనేరు కూడా బాగు చేయించిన. తర్వాత ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నారు రామనారాయణ గారు, వాళ్ళ ద్వారా సిమెంట్ రోడ్స్ ఉంటే ఆయన గ్రాంట్ ఇప్పించినారు. ఇచ్చి టెంపుల్ కట్టడం స్టార్ట్ చేసినాం శంకుస్థాపన. 2011 నుంచి 2012 అంటే మార్చ్ 1 year లో టెంపుల్ మనం పూర్తి చేయడం. దీనికి విగ్రహాలు అన్ని వచ్చేసి ప్రతి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పద్మావతి, ఆండాళ్ళు అన్ని విగ్రహాలు అన్ని కూడా మనకి తిరుపతి దేవస్థానం వాళ్ళే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకి ఇవ్వడం జరిగింది. అది అఫిషియల్ గా ఎంఆర్ఓ దగ్గర ప్రపోజల్ పంపించి దాని ప్రొసీజర్ ఉంది అలిపిరి దగ్గర. సో అక్కడి నుంచి రావడం జరిగింది. ఈ టెంపుల్ నిర్మాణం అయితేనేమి ఏది కూడా ఎక్కడ ఊళ్ళో కానీ ఎవరి దగ్గర డబ్బులు కానీ ఎక్కడ తీసుకోలేదు. మా కుటుంబం తరఫున నేను దీన్ని పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసి చిన్నజీవ స్వామి గారి చేతుల మీదుగా 2012లో ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత స్వామివారి కూడా 2 పూజాలని తిరుపతి దేవస్థానం వాళ్ళు, అక్కడ శ్రీధర్ స్వామి ఉన్నారు, వాళ్ళు వేద పండితులు, అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసిన 2 పూజారులు డిగ్రీ హోల్డర్స్ అక్కడి నుంచే తీసుకొని వచ్చి అక్కడి నుంచి 2 పూజారులను ఇక్కడ పెట్టి నిర్వర్తించడం జరిగింది. ఆ రోజు వరకు నుంచి ఈ రోజు వరకు కూడా అదే పద్ధతిలో టెంపుల్లో అన్ని కార్యక్రమాలు కానీ అన్ని చేస్తా వచ్చినాం. దాంట్లో భాగంగా టెంపుల్ పరిస్థితులు ఎట్లా వచ్చినాయి అనే విషయాలు కొన్ని విషయాలు మీ ముందర షేర్ చేస్తున్నాను. అన్ని కార్యక్రమాలు కూడా దాంట్లో ముఖ్యంగా టెంపుల్ ద్వారా మనకు వచ్చిన డబ్బులు మాకు వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరోజు నిత్య పూజ భక్తులు డొనేషన్స్ కింద కొద్దిమంది 5,116 పెట్టాం. 5,116 కాగా కొద్దిమంది 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో వచ్చినంత ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే నిత్య పూజల తరఫున అంటే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ బర్త్డే రోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, దాని ప్రకారంగా ఒక లిస్టు ప్రిపేర్ చేస్తున్నాం. దాని ప్రకారంగా ₹23,79,996 ఆ రోజు మాకు నిత్య పూజ ద్వారా వచ్చింది. అప్పటి నుంచి 1/3/2012 నుంచి 28/2 అంటే మొన్న ఫిబ్రవరి వరకు హుండీ ద్వారా ₹43,79,261. ఇది ఏ రోజైనా ఎప్పుడు హుండీ ఓపెన్ చేసినా దాన్ని తీసుకొని పోయి బ్యాంకులో వేస్తాం, బ్యాంకులోంచి డ్రా చేస్తుంటాం. ఏది కూడా ఓపెన్ గా దాంట్లో బ్యాంకులో వేయడం, ఆ నుంచి డ్రా చేయడం, 2-3 సంతకాలు పెట్టి ఉంటారు సిస్టమేటిక్ గా. దాని తర్వాత ఒక మినీ కళ్యాణ మండపం, ఈ మినీ కళ్యాణ మండపం 2013 నుంచి స్టార్ట్ చేసి దీని పైన స్వామివార్లకి 2 ఇళ్ళు, ఆఫీస్ రూమ్ ఇదంతా చేసినాం. దీంట్లో ఇన్కమ్ వచ్చేసి ఒక 6,83,000 వచ్చింది, అంటే 2017 నుంచి. దాని తర్వాత ఉగాది ఉత్సవం అప్పుడు కొన్ని ఉగాది ఫంక్షన్స్ 1-2 నేను చేసినాను. తర్వాత మన ఈ జగన్నాథరావుపేట కమిటీ సభ్యులు ముఖ్యంగా దీన్ని కష్టపడి ఊర్లో గ్రామస్తులందరూ కూడా షేర్ చేసి అందరూ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు వాళ్ళు సేవ్ చేయడం, ఆ సేవ్ చేసిన డబ్బుని వడ్డీ రూపంలో వేయడం అయితేనేమి, ఆ రకంగా ఉగాది ఉత్సవాల నిర్వహణ ఖర్చు పోను వడ్డీ వరకు 11,70,000 ఇస్తే ఉగాది ఉత్సవాలు చందాల ద్వారా ఇంచుమించు 46,08,443 వచ్చింది. ఇదంతా అంటే వడ్డీ ఏదైనా కలిపితే మొత్తం ఇప్పుడు వరకు 2012 నుంచి ఈనాటి వరకు
1,32,20,808 మన టెంపుల్కి జమలు వచ్చింది ఈ రోజు వరకు. ఇదే యాక్చువల్ ఫ్యాక్ట్, ఇది ఫిగర్. మీకు మళ్ళీ తర్వాత పాంప్లెట్స్ కూడా ఇస్తాను. ఖర్చు విషయానికి వస్తే ఆలయ నిర్మాణం 11/2012 వరకు శంకుస్థాపన విగ్రహ ప్రతిష్ఠ చేయడం అయితే మండలి పూర్తి చేసేసిన 1 year లో. దానికి 1,32,39,367 టెంపుల్కి విగ్రహ ప్రతిష్ఠ అయిన రోజుకి 1,32,39,367. ఈ కళ్యాణ మండపం, మినీ కళ్యాణ మండపం, స్వామివారు ఇల్లు ఇవన్నీ కూడా చేసి 28,50,91 అయింది ఈ నిర్మాణం. ఆ రోజు అది చేసే రోజు సిమెంట్ వచ్చేసి ₹85 ఉన్నాయి, స్టీల్ వచ్చేసేసి ₹15,000 ఉన్నాయి. ఆ రోజున్న మీకు సింపుల్ క్యాలిక్యులేట్ 2011, 2012. తర్వాత మార్చి 12 నుంచి 2020 వరకు దేవాలయం నిర్వహణ అంటే ఉదయం పూలు అయితేనేమి, స్వామివారి జీతాలు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, మంగళమేళాలో వాళ్ళకి కానీ నిర్వహణ అన్ని టోటల్ ఎవ్రీ మంత్ అయ్యే ఖర్చు ఈ రోజు వరకు ₹1,39,164. దీంట్లో నిర్వహణలో కూడా ఇది మా చేతికుండా పోయింది. మాకు తెలియకుండా కొన్ని భక్తులు, కొంతమంది పూలమాలలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది నెయ్యి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ ఖర్చు రాలా. స్వామివారికి ఏదో ప్రసాదాలు పట్టిస్తేనే వారు కొద్దిమంది తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ ఖర్చు లేకుండానే 2 సంవత్సరాల నుంచి ఫ్రీగా చాలా మంది పూలు ఇస్తుంటారు. రకరకాలు ఉన్న వాళ్ళందరూ ఇన్వాల్వ్, వాళ్ళందరూ స్వామి మీద భక్తితో చాలా మంది ఇస్తున్నారు. ఇది మా చేతి కూడా జరిగిన వరకు 1,35,89,154. 2024 సంవత్సరం కుంభాభిషేకం చేసాం. 12 ఏళ్ళు అయిపోయిందని, ఇది 14వ సంవత్సరం. కుంభాభిషేకం ఖర్చు చేసేసి దాదాపు 22,36,145. తర్వాత ఉగాది ఉత్సవం అయిన ఖర్చు 2014 నుంచి 2025 వరకు మిడిల్లో ఒక 2 సంవత్సరాలు జరగల. అంటే కరోనా పీరియడ్ లో ఒకసారి సిమెంట్ రోడ్లు వేస్తూ చేయలేకపోయినా. ఆ పరిస్థితుల్లో 29,45,856 ఖర్చు అయ్యి ఏది ఉత్సవాలకి. మొత్తం మీద మా ఖర్చులు ఎంత అయినాయంటే ₹3,48,60,613. ఖర్చులు ₹3,48,60,613. జమలు వచ్చేసి ₹1,32,20,808. నికరంగా ఈ రోజు వరకు నేను కానీ మా కుటుంబ సభ్యులైతేనేమి ₹2,16,39,805 ఖర్చు పెట్టడం జరిగింది. ₹2,16,39,805 ఈ రోజు ఖర్చు చేయడం జరిగింది. ఎందుకు చెప్పవలసి వస్తుందని అంటే ఈరోజు చెప్పే అవకాశం రాలా. ఎవరు అడిగినా కానీ నేను ఈ రోజు నోరు విప్పి చెప్పలేదు కూడా. ఏదో జరుగుతూ ఉంది, మిగిలింది ఏదైనా ఖర్చు అయితే ఆ డబ్బులు నేను ఏర్పాటు చేస్తాను. ఎంత తక్కువైతే అది నేను చేస్తా వచ్చిన. ఇప్పుడు పెంచులగోన దేవస్థానం వాళ్ళు భరిస్తున్నారు కాబట్టి, వాళ్ళు రేపు నుంచి ఈవో వాళ్ళు పంపిస్తారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళెవరు నన్ను ఎవరు ఏ లెక్క అడగలేరు. వాళ్ళు ఏది కూడా మనకు చేసింది మనమే డిక్లేర్ చేస్తున్నాం. ప్రజలకు తెలియాలి, అపోహలు ఉండొచ్చు. ఉండిలో ఎంత వస్తుందో, ఇంకో దాంట్లో ఎంత వస్తుందో, ఎట్ట చందాలు వస్తున్నాయో ఒకసారి ఓపెన్ అప్ అయితే అందరికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పడం జరిగింది. దాంతోపాటు దేవస్థానం మీద ఉన్న నమ్మకంతో భక్తులు అందరూ కూడా మూల విరాట్లకి సమర్పించే అలంకరణ సామగ్రి అయితేనేమి, వెండి తొడుగులు అయితేనేమి, బంగారు ఆభరణాలు అయితేనేమి దాదాపు ఈ రోజులుగా ₹75 లక్షల చేసే వెండి అయితేనేమి, బంగారు కానీ మన దగ్గర ఉన్నాయి. కిరీటాలు కానీ భక్తులు వాళ్ళందరూ ఎవరెవరు ఇచ్చింది అన్ని కూడా మా దగ్గర బుక్స్ అంతా కరెక్ట్ గా చేసి పెట్టున్నాం. దాని తర్వాత ఇత్తడి అంటే బంగారు, ఇది మకర తోరణాలు, ద్వారాలు, తొడుగులు ఇలాంటివన్నీ చేసినవి, మన ఉత్సవ విగ్రహాలు ఇలాంటివన్నీ భక్తులు ఇచ్చినారు. భక్తులు వీళ్ళంతా ఇచ్చింది అదొక ₹25 లక్షల. టెంపుల్లో వెండి కానీ, ఇత్తడి కానీ, బంగారు కానీ దాదాపు ₹1,00,00,000 సంబంధించిన వస్తు రూపేణ సేకరించి భద్రపరుచున్నాం. ఆ లిస్టు ఎవరెవరు ఇచ్చినారు అన్ని కూడా లిస్టులు క్లియర్ గా ఉన్నాయి. ప్లస్ ఏంటో వీళ్ళు తీసుకున్న తర్వాత కూడా ఈ సంవత్సరం చందాలు చేయకుండా ఈ సంవత్సరం ఉగాది
ఇప్పుడు జరిగే ఉత్సవం కూడా కొంతమంది భక్తులు మిగిలింది నేనే చేస్తున్నా. ఈ సంవత్సరం కూడా ఉగాది ఉత్సవం అంటే మా కుటుంబం తరఫున నేను చేస్తున్నా. ఎందువల్లనంటే ఇవన్నీ మనం చెప్పవలసిన అవసరం దానికి చెప్పినట్టు ఈ ఖర్చుల వివరాలు కానీ ఇవన్నీ ఒకసారి ఇవన్నీ పాంప్లెట్ పైన అందరికి కూడా ఇప్పుడు చేస్తున్నాం, అందరికి ఇస్తాము. మీరు నోట్ చేసి కన్ఫ్యూజ్ ఉండదు. యాక్చువల్గా అందరికి ప్రతి ఒక్కరికి పాంప్లెట్స్ వాట్సాప్ గ్రూప్స్ లో నియోజకవర్గంలో అందరికి కానీ ఇవన్నీ కూడా తెలియజేస్తాం. ఈ టెంపుల్లో కూడా ఇప్పుడు అయిన తర్వాత కూడా ఏదో ఇది అయిపోతే ఇప్పటి నుంచి కూడా దీన్ని ఇదే మాదిరిగా ధర్మకర్తగా నేను నిర్వర్తిస్తాను. వాళ్ళు శాలరీస్ పంపిస్తుంటారు ఎవరెవరికి ఏంది. ఒకవేళ ఈ 3 సంవత్సరాలు నేను అడిగినాను కూడా, 3 సంవత్సరాలు ఇప్పుడు మనకి ఎక్స్టెన్షన్ దత్తత తీసుకుంటున్నారు. ఈ 3 సంవత్సరాల తర్వాత కాకుండా జీవితకాలం తీసుకోవా, ఎక్స్టెన్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఒక రన్ లో పోతుంది కాబట్టి 3 సంవత్సరాలు జరిగితే మళ్ళీ ఒక బ్రేక్ అవుతుంది. ఎట్లా ఎండోమెంట్స్ అంటే అందరూ కూడా భక్తులు అట్టిస్తారు, వీరు వాళ్ళే చేస్తుంటారు కదా, ఇంకేం అవసరం లేదనుకుంటారు. సో అలాంటి ఏం లేకుండా ఈ 3 సంవత్సరాలు ఒక తర్వాత ఎక్స్టెన్షన్ కాకపోయినా దీన్ని మా జీవితంలో నేను మా కుటుంబం భక్తుల సహాయంతో వాళ్ళు పోను మిగిలింది కూడా భవిష్యత్తులో మన జీవితకాలం ఉన్నంత వరకు ఖచ్చితంగా టెంపుల్ మాత్రం యాజిటీజ్ గా రన్ చేస్తానని ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా టెంపుల్లో ఏదో అయిపోతుందని అవసరం వాళ్ళు ప్రజలు కూడా చేస్తారు. నెలవారీ ఖర్చులు ఏమిటి కావాలని అడిగినారు. అవి కూడా నేను ఇప్పుడు ఈ చేసి పంపించినాను ఎండోమెంట్స్ వాళ్ళకి. అంటే ఇప్పుడు మాకయ్యే ఖర్చు ఒక 80,000-90,000 అవుతుంటే వాళ్ళు ఎండోమెంట్స్ చేయాలంటే ఇంచుమించు 1,30,000 దాకా ఖర్చు అవుద్దని తెలియజేయదు. ఎందువల్లంటే నేను చేసేటప్పుడు ఇందాక చెప్పినాను కదా, కొంతమంది పూలమాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నెయ్యి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉంటారు. ఎండోమెంట్స్ చేసేటప్పుడు కొద్దిమంది గవర్నమెంట్ చేస్తుంది కదా, మనం ఇచ్చేవాళ్ళు ఇకపోవచ్చు, మనకేమో అనుకోవచ్చు. అందువల్ల దాదాపు వాళ్ళ ఖర్చులన్నీ చేసి 1,37,000 రూపాయలు ప్రతి నెల ఖర్చు అయ్యేటట్టు, సంవత్సరంలో పర్వదినం తరఫున జరిగే ఖర్చులు ముక్కోటి ఏకాదశి, జనవరి 1, సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, ఈ ముఖ్యమైన 6 పద్ధతుల్లో మన టెంపుల్ డెకరేషన్లు ఇవన్నీ దాదాపు 9 లక్షల రూపాయలు అవుతాయి. అంటే ఇంచుమించు ఒక 20-23 లక్షలు ప్రతి సంవత్సరానికి మనకి టెంపుల్లో ఖర్చు ఉంది. అది భక్తులు అయితేనేమి, మా తరఫున అయితేనేమి, ఏ తరఫున అయితేనేమి ఖర్చు అవుతా ఉంటుంది. సో ఆ మాదిరిగా మాకు ఆత్మూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ రన్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా నేను గవర్నమెంట్ వారిని కోరుకునేది 3 సంవత్సరాల పెన్షన్లు కూడా, ఇది ఎండోమెంట్స్ వాళ్ళు ఎవరు శాలరీస్ ఇరు, ఎండోమెంట్స్ ద్వారా ఏ టెంపుల్ రన్ కాదు, ఏదో డబ్బులు ఉంటే తీసుకొని పోవచ్చు. కానీ మెయిన్ ఏంటంటే ఎండోమెంట్స్ వాళ్ళ పర్యవేక్షణలో పెంచులగోన టెంపుల్ ధర్మ క్షేత్రం నుంచి వాళ్ళ 10 కోట్లు దాటింది వాళ్ళ ఆదాయం. దాంట్లో నుంచి మనకి అడాప్షన్ ఇచ్చినారు. ఈ అడాప్షన్ కంటిన్యూగా అయితే దేవస్థానం దేవుడే, ఆ దేవుడి తరఫున వచ్చిందని సంతోషపడుతున్నాను. ఖచ్చితంగా నాకు ఆనందమే. ఏంటంటే ఒక దేవస్థానం ఇంకో దేవస్థానం మీద మనమేం అడగలేదు, కానీ అడగకుండా దేవుడే ఒక రకంగా మనకి 3 సంవత్సరాలు ఇచ్చిన. కానీ భవిష్యత్తులో కూడా ఏమైనా ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా శాశ్వతంగా టెంపుల్కి బాగుంటుంది నా అభిప్రాయం. ఏమో జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ ఎక్స్టెన్షన్ రాకపోయినా ఈ టెంపుల్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లోనే జరుగుతుంది. ఇంకా స్వామివారి భక్తులు ఏదైనా ఇచ్చినా ఈ బుక్స్ కానీ ఇవన్నీ రన్ చేయడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా నా వంతు సేవ చేస్తాను. వీటిలన్నిటి కూడా అకౌంట్స్ కానీ అన్ని కూడా మా దగ్గర ఇక్కడ బుక్స్ కానీ అన్ని దానికి అన్ని కూడా ఇయర్లీ, మంత్లీ ఖర్చు, హుండీలు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ క్లియర్ గా బుక్స్ ప్రకారం పోతే ఇంకా 10 రూపాయలు నా చేతి వైపు ఉండాల్సిందే. కానీ ఇది అక్షరాల ఇంతవరకు జరిగింది ఇంతవరకు అని మీకు అందరికీ తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా టెంపుల్ని ఇంకా కళ్యాణ మండపం చేయాలని కోరుకున్నది. అది కొంచెం పెండింగ్ ఉంది. ఈ ముందరున్న స్థలంలో ఏదో ఒక రోజు డెఫినెట్గా ఒక మినీ కళ్యాణ మండపం కాకుండా మంచి కళ్యాణ మండపం కడితే ఆత్మూరు నడిబుడ్డున డెఫినెట్ గా ఒక కళ్యాణ మండపం కట్టాలనేది నా చిరకాల వాంఛ. దానికి సమయం ఏ రోజు స్వామి గారు వచ్చే అవకాశం ఇచ్చిన రోజు తప్పకుండా, ఇది ఎండోమెంట్ స్థలమే కాబట్టి ముందర ఆల్రెడీ మనకు స్థలం ఉంది, అది చాలదు. ఇంకొక 100-200 అంకణాలు కానీ ఉంటే బాగా కట్టాలని కోరిక ఉంది. అది కూడా డెఫినెట్ గా జరగద్దని ఆశిస్తూ ఈరోజు మీరందరూ వచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.